సార్ కర్నూలులో కూడా ఈ ప్రాబ్లం ఉంది, మేము చాలామంది ఉన్నాం, మీరు కర్నూలు కూడా వచ్చి టేకప్ చేయండి అని అంటే, సరే వస్తాం, పలానా తారీఖున వస్తాం, మీరు బాధ్యతలను పోగు చేయండి అన్నాం. పోగు చేశారు. నిన్న వచ్చాం. నిన్నంతా రాత్రి పొద్దుపోయేదాకా మాట్లాడి మీకు సులువుగా అర్థమయ్యే కేసులు మీ ముందు పెడదామని చెప్పి పెడుతూ కలెక్టర్ గారికి ఒక పిటిషన్ తయారు చేసి ఇవన్నీ రాత్రి నుంచి చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు సమస్య తీవ్రత గురించి మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశాం. మిత్రులారా, ఆస్తి అనేది, ముఖ్యంగా భూమి రూపంలో ఉన్నటువంటి ఆస్తి అనేది ప్రజలకి ఎంత సెంటిమెంటో, ఆ ఆస్తి గల వాళ్ళకి అది ఎంత ప్రాణప్రదమో మీకు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. మనందరం 2 తరాల ముందుకెళ్తే మనందరం వ్యవసాయం నుంచి వచ్చిన వాళ్ళమే. అటువంటి ఆస్తిని, వంశపారంపర్యంగా అనుభవిస్తున్నటువంటి ఆస్తిని, కొనుక్కున్నటువంటి ఆస్తుల్ని రాత్రికి రాత్రి గవర్నమెంట్ తీసుకెళ్ళి నిషేధిత జాబితా 22A పెట్టేసి, నాకు తెలియదు కూడా తెలియదు, పెట్టేసి నీ దిక్కున్న చోట చెప్పుకోపో అంటది. అదేంటా నిన్నటిదాకా నా ఆస్తి అని చెప్పి అడంగల్లో ఉంటే నువ్వు ఇవాళ తీసుకొచ్చి నిషేధం అంటావు ఏంటి? ఎందుకు నిషేధమైంది నా ఆస్తి? ఎందుకు పనికిరాంది అయింది? ఎట్లా అది గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లా అయింది అని అడగడానికి పోతే అందరికీ తెలిసిన విషయమే. ఎంఆర్ఓ దగ్గర నుంచి కలెక్టర్దు, ఆర్డీఓ, జాయింట్ కలెక్టరు, CCLA, గవర్నమెంట్ అంట. నేను పోవాలంట. అంటే నేను బతికున్నానని నిరూపించుకోవడానికి నేను ఇంతమందికి నిరూపించాలంట. దానికి కాగితం తీసుకురమ్మంటాడు. నాకేం పని అసలు? నా అధీనంలో, నా అనుభవంలో ఉండే ఆస్తిని నాదని చెప్పుకోవడానికి నువ్వే ఇచ్చిన అడంగలు, నువ్వే ఇచ్చిన పాస్బుక్, నీ రిజిస్ట్రార్ ఆఫీసులో 7% ముక్కు పిండి వసూలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న నువ్వు నన్ను కాగితాలు తెమ్మంటావు ఏంటి? అసలు బుద్ధి ఉందా మీకు? జ్ఞానం ఉందా? ఇదే నా పరిపాలన చేసే తీరు? ఇది ఎందుకు వచ్చిందయ్యారంటే, ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు వచ్చిందయ్యారంటే 2013 ప్రాంతాల్లో కొన్ని భూముల్ని 22A పెట్టారు. తర్వాత వాళ్ళందరూ కోర్టులకు పోయారు. 2024 ఏప్రిల్లో, గుర్తుపెట్టుకోండి, 2014 ఏప్రిల్లో నాగార్జున రెడ్డి గారు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఒక 500-600 కేసులు ఇలాంటివే వచ్చి పడిపోతే ఆయన ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. 150 పేజీల జడ్జిమెంట్. ఏమండి, ఆ జడ్జిమెంట్లో ఆయన కూలంకషంగా అన్ని వివరంగా చెప్పారు. చెప్పి ఆదేశాలు ఇచ్చారు. 2014 ఏప్రిల్ అంటే ఇంకా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగానే ఉన్నాం, ఇంకా విడిపోలా. అంటే ఈ జడ్జిమెంట్ 2 రాష్ట్రాలకి అమలవుతుంది, తెలంగాణకి, ఆంధ్రాకి. దీని మీద ఈ 2 గవర్నమెంట్లు ఏవి కూడా అప్పీల్కి వెళ్ళాలా. సుప్రీంకోర్టుకి కానీ, డివిజన్ బెంచ్కి కానీ అప్పీల్కి పోలా. దట్ మీన్స్ ఇప్పటికి 12 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఆ జడ్జిమెంటు ఫైనల్, దాన్ని క్వశ్చన్ చేయడానికి లేదు. నాగార్జున రెడ్డి గారు చెప్పినటువంటి జడ్జిమెంట్ని అమలు చేయండిరా అంటే వీళ్ళు అయ్యవారిని చేయమంటే కోతిని చేశారు. ఆయన చెప్పింది ఒకటైతే ఆయన ఏమన్నాడంటే, అయ్యా దేవుడి పేరుని ఇచ్చిన దానాలు,